మునక్కాయలు అన్నమాట. మా చెట్టు ఈ మునక్కాయ రసం పెట్టి చూపించాం మీకు. అన్నీ కోసుకుందాం, ఇట్లా కట్ చేసి పెట్టుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు రసం పెట్టుకుందాం. మళ్ళా అన్నీ కోసి పెట్టినాం కదా, రసం పెట్టుకుందాం. ఈరోజు ఈ వీడియోలో మునక్కాయ రసం పెట్టి చూపెడతాం మీకు. పెట్టి నాటు మునక్కాయలు కోసి పెట్టినాం కదా. ఇప్పుడు ఇక్కడ ఒక టమాటా వేసుకుందాం. ఇదో కొద్దిగా నిమ్మకాయ సైజు మేము చింతపండు వేసుకుందాం. కడిగి వేసుకుందాం. టమాటా కోసుకుందాం. ఒక గిన్నెలో వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాసు వాటర్ పోసుకుందాం. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఒక స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం. పెట్టుకొని బాగా ఉడకనిచ్చినాక చల్లారినాక పిసికి రసం ఎలా చేయాలో చూపెడతా. అంటే బాగా గుబ్బ గుబ్బ అని ఉడుకుతుంది, బాగుంటుంది. మునక్కాయలు పొయ్యి మీద పెట్టుకున్నాం కదా స్టవ్ మీద. మునక్కాయలు ఉడికేటాలక మనము ఇప్పుడు దంచుకుందాం. రసం లేకేసే పొడి ఇగో ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్కి ఎక్కువ ఉంటుంది జీలకర్ర వేసుకున్నాం. ఇగో మిరియాలు ఒక స్పూన్, కొద్దిగా ఇక 4 మెంతులు వేసి దంచుకున్నాం. ఇప్పుడు ఈ రసంలోకి ఈ పొడి దంచుకున్నాం. ఇక మెదిగింది కదా, ఇట్లే కచ్చపచ్చగానే మెదగాలి. ఇదిగో 10 వెల్లుల్లి రెబ్బలు, కొద్ది కరివేపాకేసి దంచుకున్నాం. మునక్కాయలతో రసం పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మెదిగింది చూడు, ఇంతే కచ్చపచ్చగానే దంచుకోవాలి. ఇక తోడుకున్నా ఉడుకుతున్నాయి కదా. ఇక ఒక్క 5 నిమిషాలు ఉడికితే ఉడికిపోతాయి. మూత పెట్టుకున్నాం. దగ్గర పడ్డా చూడు, ఉడికినాయి. ఉడికింది, దించుకున్నాం. కొద్దిగా చల్లారినాక ఇదంతా రసం పిసుక్కుందాం. ఇవో ఇప్పుడు చల్లారిని ఇదంతా పిసుకుదాం బాగా. ఈ మునక్కాయలు ఉండే విటమిన్స్ అంతా ఈ గుజ్జులో దిగిపోతుంది అన్నమాట. ఈ రసంలో బాగుంటది. ఒక టమాటా, ఒక నిమ్మకాయ, ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నా.
ఇప్పుడు ఈ పిప్పి అంతా ఇట్లా పిండేసేద్దాం. అంత రసం, ఇంత రసం వచ్చిందన్నమాట. రసం తాలింపు పెట్టుకున్నాం. ఇప్పుడు స్టవ్ అంటించుకున్నాం కదా, ఇది బాండి పొయ్యి మీద పెట్టుకున్నాం. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. సరిపోద్ది ఆయిల్. ఇదిగో నూనె వేడైంది కదా, ఇగో ఒక 4 ఎండుమిర్చి తుంచేసి పెట్టుకున్నా వేసుకున్నాం. ఇప్పుడు ఇది వేసుకున్నాం. దంచి పెట్టుకున్నాం కదా జీలకర్ర, మిరియాలు అవన్నీ వేసుకున్నాం. అట్లనే కరివేపాకు కొద్దిగా వేసుకున్నాం. ఇప్పుడు ఈ రసం పట్టుకున్నాం. ఇప్పుడు ఇట్లా అనుకుంటే దీంట్లో ఇంకా కారం వేసుకోవాల్సిన అవసరం లే. ఈ ఎండుమిరపకాయలు ఇట్లా అనుకుంటే వేగిపోతాయి అన్నమాట. మునక్కాయలలో 1 స్పూన్ ఉప్పు వేసినాం కదా, సరిపోదు. ఇక ఇంత కల్లుప్పు వేసుకున్నాం. తెరలనేయకూడదు, బుడగలు వచ్చినాక దించేసుకోవాలి. సూపర్ ఉంటది. ఇక చూడు, ఇట్లే బుడగలు వచ్చినాయి కదా, ఈ పక్కనంతా చూడు ఇంతే. ఇంకా దించేసుకోవాలన్నమాట. దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం. అంతే, మునక్కాయ రసం రెడీ. దించేసుకుందాం. మా మునక్కాయ రసం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ కొట్టండి.